అమాయకుల స్థలాలు, రైతన్నల పొలాలు దేన్ని వదలట్లేదు. పేరుకు ప్రజాప్రతినిధి, మాజీ ఎంపీ, కానీ చేసేదంతా తగుల్బాజీ. అంగన్వాడీ గుడ్లు, కోళ్ల దాణ, మక్కలను కూడా మెక్కడమే. అందుకే అతన్ని తెలంగాణ లాలు అంటారు. ఈ మహానుభావుడి అక్రమాలు, ఈ దండుపాళ్యం లీడర్ చేసే కబ్జాలు అన్నీ ఇన్ని కావు. ఏ నాయకుడి గురించైనా గూగుల్ని అడిగితే గెలుపు ఓటములు, చేసిన పోరాటాలు, సాధించిన విజయాలు చెబుతుంది. కానీ ఈయన గురించి అడిగితే అన్ని కుంభకోణాలే వస్తాయి. అక్రమాలు, ఆక్రమణలే కనిపిస్తాయి. మీరే చూడండి. వాడు గుడ్లు అమ్ముకునేటోడు బోడగుండోడు. నువ్వు రాజీనామా చేయి వచ్చి సేవల్లో నా మీద పోటీ చేద్దాం. ఒరే సన్నాసోడా, నువ్వు తాడా పొంగరం రా, నువ్వు ఉంటావో ఊడతావో తెలియదు. బీఆర్ఎస్ పుణ్యాన గెలిచిన వ్యక్తి రంజిత్ రెడ్డి మీకు తెలుసు. ఏం తక్కువ చేసినాం రంజిత్ రెడ్డికి? ఎంపీ టికెట్ ఇవ్వలేదా, గౌరవించలేదా, గెలిపించలేదా? ఇలా ఎందుకు పార్టీ మారిండు రంజిత్ రెడ్డి? దేనికోసం మారిండు? ఆయన మన పొద్దు తిరుగుడు పువ్వా? అధికారం ఎటువంటి ఆడు తిరుగుతాడా? విలాసాలు అయితే విరిగినాయి. ఆయన ఇక కోడిగుడ్డు మీద ఈకెళ్ళి విక్తాడు. ఇక ఇంకోటి విలాసం సంపాదించినట్టు ఇట్లా సంపాదించింది. మొక్కజొన్నల చేనులో బాగా కలిసి చెమటోర్చి సంపాదించిన చిన్న పిల్లలు పాపము, అమాయక పిల్లలు వాళ్ళ కడుపు నిండాలని చెప్పి గుడ్లు పెడితే ఆ గుడ్లు దొంగతనం చేశాడు. రంజిత్ రెడ్డి 800 కోట్ల మక్క స్కామ్ చేసిండు. రంజిత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వీళ్ళు తీసుకున్న మేజ్ ని, తీసుకున్న మక్కల్ని కూడా వాళ్ళు హయ్యర్ రేట్ కి మార్కెట్ లో అమ్మేరని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. రెడ్డి గారు పార్టీ మారిన తర్వాతనైతే నిజంగా కూడా చాలా చాలా దారుణమైన, నేను చూస్తా ఉన్నా సోషల్ మీడియాలో పిల్లలు తిడుతా ఉన్నారు. ఈ రంజిత్ రెడ్డి అనే వ్యక్తి పంచభూతాలను దేన్ని వదలలే, భూమిని వదలలే, కోళ్ళ దానా వదలలే, దానా స్కామ్ వదలలే, మక్కల దందల వదలలే, మక్కల స్కామ్లో ఉన్నాడు, భూ అక్రమంలో ఉన్నాడు, అసైన్మెంట్ ల్యాండ్లలో ఉన్నాడు. అంతర్గతంగా అనేక కుంభకోణాల అనకొండ ఈ రంజిత్ రెడ్డి. తాసుప్రాము, నల్ల తాసుప్రాము లాంటోడు. చేవెళ్ళనే అమ్మేస్తాడు పాకిస్తాన్ కు, ఆఫ్ఘనిస్తాన్ కు. అక్కడ మొత్తం 18 ఎకరాలు ఉంటుంది, 19 ఎకర్స్. అక్కడ మొత్తం 18 ఎకరాలు ఉంటుంది, 19 ఎకర్స్. చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డికి చెందిన దొంగలు అసలు. చిచ్చి చిచ్చి గా భూమి కూడా కావాలన్నా రంజిత్ రెడ్డి నీకు? మొత్తానికి పేదోడి భూమిని కంపెనీ పేరు మీద రాసుకున్నాడు రంజిత్ రెడ్డి. భూములకు సంబంధించి 225 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆ 225 కోట్ల రూపాయలకు బదులుగా ఇవాళ 1500 కోట్ల రూపాయల భూములు ఈ దండుపాళ్యం బ్యాచ్ లో మరో చెడ్డీ గ్యాంగ్ లీడర్ జలవిహార్ రామరాజు. అవకాశం దొరికితే చార్మినార్, గోల్కొండలను కూడా కబ్జా చేయగల సమర్థుడు ఈ చెడ్డీ గ్యాంగ్ లీడర్. హుస్సేన్ సాగర్ ను ఆక్రమించి ఆ నీటి మీద కాంక్రీట్ నిర్మాణాలు పరిచి దానికి జలవిహార్ అని పేరు పెట్టి మరీ వ్యాపారం చేస్తున్న కబ్జాకోరు. పల్లి బఠానీల రేటుకి వేల కోట్ల రూపాయలు విలువ చేసే లియోనియో రిసార్ట్స్ ను మృంగిన తిమింగలం. జలగా అంటే జనిగే గుణం తెలిసే ఉంటుంది. మనిషికి తెలవకుండా మెల్లగా కాలుకు పట్టుకుని రక్తం మొత్తాన్ని అవాంతం పీల్చేస్తుంది. తాను ఒక్క సదను మనిషిని నొప్పించకుండా రక్తం దాగేస్తుంది. జలవిహార్ వాటర్ పార్క్ లో కూడా చాన్నాళ్ల క్రితమే ఇలాంటి అవినీతి జలగా ఒకటి ఎంట్రీ ఇచ్చి పబ్లిక్ సొమ్ము మొత్తం అప్పనంగా మింగేస్తుంది. వీళ్ళిద్దరితో జతకట్టిన మరో ఇద్దరు తోడు దొంగలు తిరుపతి రెడ్డి, ప్రవీణ్ రావు. ఈ నలుగురు దుష్ట చతుష్టయం షామీర్పేట, బొమ్మరాసిపేటలో చేస్తున్న అక్రమాలు, ఆక్రమణలు అన్నీ ఇన్ని కావు. కనబడితే కబ్జా, ఎదురు తిరిగితే దాడులు, చంపేస్తామని బెదిరింపులు, ఫిర్యాదు చేస్తే అవినీతితో ఖరీదులు, అంతా ఇష్టారాజ్యం. వీళ్ల పాపాలకు అండగా నల్లకోటు కప్పుకున్న నంగనాచి శకుని దామోదర్ రెడ్డి శనిలా దాపురించాడు. కాని దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. వీళ్ల పాపాలకు, అరాచకాలకు కాలం చెల్లింది. గడ్డిపోచలు ఒక్కటైనాయి. న్యాయస్థానాలు అండగా నిలబడుతున్నాయి. వీళ్ల అక్రమాల డొంక కదులుతుంది. వీళ్ల పాపాల పుట్ట పగలనుంది. ముఖ్యమంత్రి పేరు చెప్పుకొని అందరినీ బెదిరించిన వీళ్ల ఆగడాలు తెలుసుకున్న ముఖ్యమంత్రే వీళ్ల తాట తీసే రోజు దగ్గరబడింది. అందుకే అందరం ఒక్కటవుదాం. ఈ దండుపాళ్యం చెడ్డీ గ్యాంగ్ ను తరిమి కొడదాం.